నెక్స్ట్ డే కూడా కొన్ని చేయడం జరిగింది. సో ఇప్పుడు నాకు అయ్యో నాకు కొన్ని అకౌంట్లో గుర్తు లేవు అనే బాధ నాకు లేదు. అవును. అలా అయిపోయింది అనమాట. సో అంటే మేబీ ఎందుకంటే ఉన్న వాళ్ళు అలా గుర్తుంచుకుంటే మంచిది. మనము కంపల్సరీ వస్తుంది అని మాత్రం మనం చెప్పట్లేదు కానీ మేబీ గట్లా. సో ఎవరిని మనము కాదు అని చెప్పట్లేదు ఇక్కడ, ఫిక్స్డ్ గా కంపల్సరీ అని చెప్పట్లేదు అట్లా అనమాట. సో నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తాను, ఎప్పుడైనా అంతే. ఏమంటారు సార్? అంతే, కరెక్ట్. వెయిట్ అండ్ సీ. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు, మనం ఏ బేస్ మీద మాట్లాడుతున్నాము అంటే వాళ్ళు న్యూ లుక్ న్యూ ఐడియాస్ అన్నారు కనుక కొద్దింత హోప్స్ ఉన్నాయి మనకి. అట్లా అంతా మన మంచికే సార్, అంతా మన మంచిది రావాలి సార్, రావాలి అంతే మంచిదే కదా. కమ్యూనిటీ వచ్చే వాళ్ళు వస్తారు, వస్తారు. అందరూ రావాలని కాదు, అందరూ రాకూడదని కాదు. అట్లీస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు వస్తారు, వచ్చే వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఎలాగైతే మనం ఉన్నాం, ఇప్పుడు మనకి ఎవరు చెప్పారు సార్ మనం ఎంత నమ్మకంగా కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్తున్నాం. అట్లా అలాంటి వాళ్ళు ఉంటారు కదా ఇంకా పబ్లిక్. సో ఎందుకంటే చాలా మంది ట్రస్ట్ వ్యాలిటీ కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అవునవును. రాజేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. దానమైన శంకర్ సార్ దగ్గర అన్ని ఉన్నాయి సార్, మొత్తం పిండి డైరీ రాసి పెట్టారు సార్. మాత్రం ఒక్క అకౌంట్ కూడా మిస్ కాదండి సార్ దగ్గర. ఆయన్ని అనుసరించి నేను కూడా అటెండ్ చేశాను సార్, జాగ్రత్త రాసి పెట్టాను. 4 డైరీలో రాశాను సార్. రాజేష్ గారి దగ్గర 3000 అకౌంట్ నంబర్లు ఉన్నాయి సార్ నా డైరీలో. అవును సార్, అవును సార్. కాకపోతే అవన్నీ ఏంటంటే క్లోజ్ అయిపోయింది. ఏంటంటే నా దగ్గర నేను కూడా బుక్ రాసుకున్నాను. ఇప్పుడు నాకు 2-3 బుక్కులలో ఉన్నాయి చెప్పాలంటే నా ఉన్న అకౌంట్లలో సార్. కాకపోతే ఏంటంటే ఆ డిపిలను నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేశాను అనమాట. అట్లా. అవునవును. అది ఇక్కడ అవునా, మనం ఆ రోజున అనుకున్నామండి ఇంకా ఇది అంతా వైట్ వచ్చింది కదా, ఇంకా ఏం లేవు అనుకున్నాం. మళ్ళీ బతికింది చూసారా అకౌంట్. అట్లానే ఇంక మన పరలోనే సాగులేదండి, దానికి ఏ జీవం ఎప్పుడు ఉంటానే ఉంటది అట్లాగే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇందాక మెసేజ్లు చూడంగానే రాజేష్ గారు రాత్రి చెప్పాడు ఏదో వచ్చినాయి అని, ఆనందపడి చేసరికి దర్శన్ గారు పెట్టి కనపడ్డాయి. నో ప్రాబ్లం సార్. ఎందుకంటే సో ఇది అఫర్మేషన్ అనుకోవచ్చు మనం. నిజంగానే అది కూడా మనకు త్వరలోనే వస్తుంది సార్. కొద్దిగా మాట్లాడదాం, ఎందుకంటే పబ్లిక్ అందరు వస్తారు కదా, కొద్దిగా ఈ మాటలు కూడా వాళ్ళు కూడా సంతోషపడతారు. ఒక 10 నిమిషాల తర్వాత నేను మాట్లాడతాను. అంతలోపు నేను ఛాయ్ తాగుతాను, మాట్లాడుతూ ఉండండి. థ్యాంక్ యూ. వెంకటేష్ గారు కంటిన్యూ సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ వెంకటేష్ గారు. గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ సార్. ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. ఎవరైనా ఒకవేళ ఫార్మింగ్ చేయాలన్నా కానీ రండి సార్, వెల్కమ్. లైవ్ లో చేస్తే అందరూ చూస్తారు కదా. ఒకవేళ ఫార్మింగ్ ఎవరైనా చేయాలనుకున్నా కానీ వెల్కమ్. హ్యాండ్ రైజ్ చేయండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఇక్కడ లాజర్ బాబు హ్యాండ్ రైజ్ చేశారు, వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అందరికి మీటింగ్ లో ఉన్నాం. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఇప్పుడు మీరు మాట్లాడింది లాస్ట్ లో ఒక మాట నాకు కొంచెం ఒక్కసారి రిపీట్ చేయాలి. అయితే ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి సార్, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు అటెండ్ అవుతున్నారు కదా. అందుకని చెప్పేసి ఇప్పటిదాకా మేము ఏదైతే డిస్కస్ చేసినామో, ఏదైతే మాట్లాడినామో అవన్నీ విషయాలు మళ్ళీ అవి రిపీట్ అవుతాయి సార్. అదే మీరు ఒక డిపిఎల్ గురించి ఏదో మాట్లాడింది కదా, ఒక్కసారి రిపీట్ చేయండి సార్. చెప్తాను. అదే డిపిఎల్ది ఏంటంటే ఈ రోజు గ్రూప్ లో
ఓకే మన సార్. లీడర్స్ షేర్ చేయడం జరిగింది. అది చూసి మన లీడర్స్ ఏమడుతున్నారంటే, సరే అది చెప్పండి ఓపెన్ సార్. అయిందా, మరి ఓపెన్ అవ్వచ్చా అని రీసెంట్లీ గురించి అడుగుతున్నారు అనమాట. దాని గురించి ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మాట్లాడదాం. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఉండండి మీటింగ్ లో. నో ప్రాబ్లం సార్. ఓకే ఓకే సార్. రోజు ఓకే, ఉంటామండి సార్. ఖచ్చితంగా అది మాట్లాడదు సార్. అయ్యో మీరు రాలేరేమో, అంత లోపల అయిపోయిందని కాదు. కాకపోతే ఏంటంటే లీడర్స్ వచ్చారు స్టార్టింగ్ అందుకని చెప్పేసి మాట్లాడడం జరిగింది అనమాట. ఓకే. అది లాస్ట్ మళ్ళీ మూమెంట్ లో విన్నా సార్. అది పర్లేదు సార్, మీకు ఏం కాదు, ఏం పర్లేదు. ఎందుకంటే ఇప్పటికి మన లీడర్స్ 50 మంది మాత్రం ఎంటర్ అయ్యారు. ఇంకొక 20 మెంబర్స్ ఎంటర్ అవుతుంది. అయిన తర్వాత ఆ విషయాలన్నీ మాట్లాడదాం అనమాట. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే, సో వెల్కమ్ డియర్ పార్ట్నర్స్. వెల్కమ్ అందరికి. నమస్తే. సో అందరూ బాగుంది అనుకుంటారు. సో కరెక్ట్ 10 గంటలు అవుతుంది మరి. సో మెయిన్ యాక్చువల్ ఏంటంటే ఇప్పుడే రావడం జరిగింది అనమాట. సో దానివల్ల మరి ఇప్పటిదాకా ఇది టైం అని కాదు కానీ, సో ఇక 1 మినిట్ సార్. చాయ్ తాగడం అయిపోయిందంటే ఇంకా మనం ఇక్కడ ఉదయ్ కిరణ్ అని చెప్పేసి చాలా రోజులు అవుతుంది సార్ రాబట్టి, ఎన్నోసార్లు పిలిచా కానీ మరి సార్ మైక్ అన్మ్యూట్ చేసుకోవట్లేదు. వెల్కమ్ సార్ ఉదయ్ కిరణ్ సార్. మీరు ఎక్కడి నుంచి వెళ్ళి కంటిన్యూ మీటింగ్ అయితే మీరు వస్తారు చూస్తున్నాను, కానీ ఎప్పుడు మీ వాయిస్ మాకు వినపడలేదు. తుంగ అమృతరాజ్ సార్ కూడా డైలీ మీటింగ్ వస్తారు. వేరే మీటింగ్ లో కూడా చూసాను సార్ని. టీ మల్లేశ్వర సార్ ఫ్రీ ఉంటే మాట్లాడండి. మీ మొబైల్లో ఓపెన్ అవుతుంది కదా ఇప్పుడు, ఏది ఏం ఐఫోన్లో కానీ దాంట్లో కానీ. టీఎన్ మల్లేశ్వర సార్. సో వెల్కమ్ ఆల్ లీడర్స్ అండ్ మేడమ్స్, అందరికీ నమస్తే. సో మరి పార్ట్నర్స్ ఇక్కడ మీకు ఓకే 1 మినిట్ సార్. స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది. ఓకే అవుతుంది సార్, అవుతుంది క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, సో ఈరోజు చూడండి, ఇక్కడ మనకి
ఈ యొక్క ఏదైతే ఉన్న ఈ స్క్రీన్ షేర్ చూడండి. మీకు ఏంటంటే ఎక్కడిది యాక్చువల్లీ మీరు మేబీ లీడర్లకు తెలుసు, మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. కొన్ని స్క్రీన్ షేర్ ఇక్కడ షేర్ చేయడం జరిగింది పబ్లిక్ మన లీడర్స్. నెట్వర్క్ సొల్యూషన్ అని, దిస్ సైట్ అండర్ కన్స్ట్రక్షన్ అండ్ కమింగ్ సూన్. ఓకే, అంటే పునాదులు సిమెంట్లు ఇసుకతో ఇటుకలతో అండర్ కన్స్ట్రక్షన్ అంటే ఇంక బిల్డింగ్ తయారు కాలేదు పూర్తిగా అని అర్థం అనుకుంటా. సో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాస్తే అది కనబడింది. చూడండి ఇక్కడ ఇది ఏం రాస్తే కనబడింది. సో ఇది ఓకే, బెటర్ దెన్ మనం గూగుల్లోకి వెళ్ళి చూద్దాం, లైవ్ చూద్దాం కదా. సో ఇది గూగుల్. ఓకే, గూగుల్కి వెళ్ళాం. ఇక్కడ మనము PGARL parlavin.com కొడదాం, రైట్. సో ఓకే, సో parlavin.com. సో ఇలా వచ్చింది కదా, రిజిస్టర్ గేమ్ పర్లవిన్ ఇంటర్నేషనల్. అప్పుడు వేరే వచ్చింది, ఇప్పుడు వేరే వచ్చింది. ఎనీవే, నేను రాంగ్ కొట్టాను కదా, PR. ఓకే, పర్లవిన్ కరెక్టే. ఓకే, చూడండి ఇక్కడ parlavin.com అని చెప్పి మనం టైప్ చేసాం. ఏమొచ్చింది సార్? దిస్ సైట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్ అండ్ కమింగ్ సూన్. సో ఇదే మనకి గ్రూప్ లో మరి షేర్ చేయడం జరిగింది సార్. సో నెట్వర్క్ సొల్యూషన్స్ దిస్ సైట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్ కమింగ్ సూన్. ఓకే, దిస్ సైట్ ఈస్ కరెంట్లీ అండర్ కన్స్ట్రక్షన్, ప్లీజ్ చెక్ బ్యాక్ ఎట్ ఏ లేటర్ టైం. అంటే కొన్ని రోజుల తర్వాతనో లేకపోతే మళ్ళీ ప్రయత్నించండి, ఇప్పుడే కాదు. మరి లేటర్ అంటే తర్వాత అని అర్థం. ఓకేనా, లేటర్ టైం అంటే కొంత సమయం తర్వాత అని కూడా వస్తుంది, కొంత సమయం తర్వాత వస్తుంది. సో ఇంగ్లీష్లో ఎక్కువగా మరి అక్షరాలు లేవు కనుక ఇది కొంత సమయం తర్వాత అని అంటాం. కొంత సమయం అంటే మన తెలుగులో ఏమవుతాయంటే కొన్ని గంటల వ్యవధి అని అర్థం. గంటల వ్యవధిలోనే అని అంటే 24 hours కూడా గడవకూడదు, దాన్ని ఒక రోజు అంటాం మనం. అవునా, ఒక 24 hours గడిచిపోతే మనం ఏమంటాం, ఒక రోజు అంటాం. బట్ ఇంగ్లీష్లో ఏంటంటే ఇదే కొంచెం తలనొప్పి. సో ప్లీజ్ చెక్ బ్యాక్ అట్ ఏ లేటర్ టైం అంటే మేబీ నాకు తెలిసినంతలో నేను చెప్తున్నాను. సో వెయిట్ చేయండి అని చెప్పడం అంతే. సో నీడ్ అసిస్టెంట్ కాల్ చేయొచ్చు అని చెప్పి 186690 అవసరం లేదు, అంత అవసరం లేదు మనకి. సో నో ప్రాబ్లం, వీ నీడ్ టు మనం ఎప్పుడు ఓపెన్ అవుద్ది అని చెప్పి చూస్తున్నాం అంతే. తర్వాత ఇంకొకటి ఏంటంటే whois.com, రైట్? whois.com మేబీ అనుకుంటాను. ఐ థింక్ whois.com కూడా రాదా నాకు తెలీదు, చూద్దాం. చలో, whois.com. whois కరెక్టే సార్, స్పేస్ ఇవ్వకండి సార్. ఓకే, సో స్పేస్ ఇవ్వకండి. ఓకే. సో ఇవన్నీ మనము ఆ టైంలో మనము మంచిగా ఇవన్నీ చేసేవాళ్ళం కదా. ఇప్పుడు ఎందుకంటే చాలా మరి అవి పడలేదు సార్, అవి పడలేదు. ఓకే సార్, కరెక్ట్. సో ఎందుకంటే మనము ఆ టైంలో అయితే అన్ని చేసేవాళ్ళం, ఈ మధ్య మనం మర్చిపోయాము. సో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకు విషయం ఏంటంటే, మనము ఇక్కడ ఇది వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, మనము whois.com టైప్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ రాయండి. అంటే మీ యొక్క ఏ వెబ్సైట్ అయితే మీరు సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ ను రాయొచ్చు, మీరు ఏదైనా కూడా రాయొచ్చు. సో ఇది ఒకరికి సంబంధించింది కాదు, బట్ ఏంటంటే ఇక్కడ మనకి చెప్తాను అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం చెక్ చేయాలనుకుంటున్నాం parlavin.com. అయితే మనం parlavin.com అని మెన్షన్ చేసి సెర్చ్ చేస్తే సో ఈ విధంగా వచ్చింది. బెటర్, నో ప్రాబ్లం. మనం చూద్దాం ఇంకా, లేకపోతే
parliament.com కూడా parliament లాగిన్ అని కొడదాం, చూద్దాం. సో ఇక్కడ మనకు దొరుకుతుంది టైమింగ్. విషయం ఏంటంటే ఇక్కడ మనకి parliament.com అవసరం లేదనుకుంటా, మేబీ parliament అని కొడదాం, చూద్దాం. ఓకే, ఓన్లీ parliament టైప్ చేశాను. ఓకే, parliament అయితే రావట్లేదు, వచ్చింది. ఓకే, ఇక్కడ టైప్ చేస్తే ఏమవుతుందంటే నాకైతే పూర్తిగా రాలేదు మరి ఇక్కడ. ఇలా టైప్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇది వస్తుంది, ఇది మనం వెబ్సైట్ ఎన్ని రోజుల వరకు వాళ్ళు రిలీవ్ చేశారు అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, దీని ఇప్పుడు రావట్లేదు కదా, ఇక్కడ చూద్దాం తర్వాత దీని సంగతి నోపాలు. బట్ ఇక్కడ దీని గురించి ఇంతకుముందు మరి మాట్లాడినప్పుడు మరి అయ్యో ఏదో మాట్లాడినట్టు అని చెప్పి మీరు అనుకున్నారు కదా లీడర్స్. సో ఏం లేదు. సో ఇక్కడ చూడండి మీరు, 1 minute, సరే ఇది చూడండి ఇక్కడ. సో అప్డేట్ అయిందని ఇక్కడ అప్డేట్ 18 hours బిఫోర్ అనమాట. దీని అర్థం ఏంటంటే అప్డేట్ 18 hours ఎగో, అంటే 8 ఇప్పుడు మనం చెక్ చేసింది ఏంటంటే 8 గంటల ముందు అని అర్థం. సో ఇక్కడ parliament.com వచ్చేసి డొమినో, రిజిస్టర్ వచ్చేసి domino.com LLC, అది ఓల్డ్దే మనకు తెలిసిన విషయమే. సో రిజిస్టర్ అన్న 28/11/2015, అంటే రిజిస్టర్ అయింది 28 తారీఖు 11 నెల 2015. సో చూడండి సిమిలారిటీ ఉంది. 28 తారీఖు పీవీసీ మీట కూడా మనం సీడ్ ఫండింగ్ కూడా 28 తారీఖు నాడే స్టార్ట్ అయింది, 28/7/2022. సో ఇక్కడ మరి రిజిస్టర్ అయింది కూడా 28 తారీఖే ఉంది. ఎక్స్పైరీ ఆన్ అంటే ఎక్స్పైర్ అంటే ఎప్పటికి మొత్తం బంద్ అయిపోతుంది, అంత ఫినిష్ అని కాదు దాని అర్థం. 2029లో కూడా అట్లనే కాదు దాని అర్థం. సో ఎట్లాగైతే టైం గడుపుతో దానివల్ల దాంతో పాటు మళ్ళీ దానికి అనుగుణంగా రిన్యూ అవుతుంది అనమాట. సో మనం ఇంతకుముందు భయపడేవాళ్ళము. ఒక్కొక్కసారి మనం 2019లో ఉన్నప్పుడు 2020లో కూడా మనకి ఇదే విధంగా చూపించింది. ఏం చూపించింది అంటే ఎక్స్పైరీ 2021లో లేకపోతే 2020 ఎక్స్పైరీ అనేది చూపించింది. సో ఇదే డొమినోలో చెక్ చేసి చాలా మంది ఆ మీటింగ్ లో, అప్పుడు parliament మీటింగ్ లో వస్తుంది కదా, ఆ మీటింగ్ లో మనం మీటింగ్ లో అడిగేవాళ్ళు అనమాట. సార్ ఇది ఆ వెబ్సైట్ కూడా బంద్ అయిపోతుంది సార్ ఇది, ఎందుకంటే మనము కరెక్ట్ కాదు సార్ ఇది అని కూడా అనేవాళ్ళు పబ్లిక్. బట్ అది అలా కాదు. ఎలాగైతే మనం బ్యాంక్ ఉన్నాం, మనం బ్యాంకులో ఒక 10-20 లక్షలు కూడా పెట్టుతాం. బట్ అప్పుడప్పుడు మీరు ఆ వెబ్సైట్ చెక్ చేస్తే మీరు వేసిన తర్వాత 3 నెలల తర్వాత ఎక్స్పైర్ అయ్యే అక్కడ డీటెయిల్ చూపిస్తుంది. అలాగని చెప్పేసి మన 10 లక్షలు పోయినట్టేనా అంటే కాదు. ఏంటంటే అది ఎలా ఉంటుంది అంటే అప్ టు డేట్ అవుతుంది అనమాట. సో మళ్ళీ తర్వాత రిన్యూ అవుతుంది అనమాట. ఆ రిన్యూ ఒక్కొక్కసారి సంవత్సర కాలం ముందు కూడా చేసుకుంటాయి ఆ వెబ్సైట్లు, ఒక్కొక్కసారి 1 month బిఫోర్ కూడా చేసుకుంటాయి, ఒక్కొక్కసారి 5 days బిఫోర్ చేసుకుంటాయి, అంటే 5 రోజులు అయితే అయిపోతానని కూడా చేసుకుంటారు. లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అది కంటిన్యూటీ ఉంటుంది. కంటిన్యూటీ అంటే ఇయ్యాల అయిపోతుంది, రేపు డేట్ పడగానే మళ్ళీ అది ఎప్పటిదాకా అయితే రిన్యూ ఉందో ఆ డేట్ అప్పుడు మారుతుంది. సో దానికి మనము భయపడవసరం లేదు. బట్ ఇక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే మనకు 8 గంటల ముందు ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 25/10/2029. ఓకేనా. సో చూడండి ఇది అప్డేటెడ్ ఆన్ నిన్న, అంటే మనకు ఈ 8 గంటలు అనేది అక్కడ 1 hour లేట్ కనుక, సో ఇది 5వ తారీఖు 5వ నెల 2024 రోజున అప్డేట్ అయ్యింది. మరి 4 ఇంకా దీన్ని 5 సంవత్సరాలు కలుపుకొని అన్నట్టు దీని అర్థం. 5 సంవత్సరాలకు ఒకేసారి వాళ్ళు మేబీ రెన్యూ చేస్తున్నారని దీని అర్థం. ఓకేనా, అదొకటి. సో నెక్స్ట్ ఇక్కడ మరి అది వచ్చిన తర్వాత మరి మనందరికి తెలుసు దర్శన్ సారు, మనం కూడా స్క్రీన్ షాట్ దాచుకున్నాం. బట్ ఏంటంటే సారు కరెక్ట్ టైంలో ఏది షేర్ చేయాలనేది కదా, అందుకని చెప్పేసి సార్ మరి ఏం చేశారంటే ఇక్కడ తో మనకు అప్పట్లో ఇది 2000 ఇది ఎప్పటి స్క్రీన్ షాట్ అంటే 2022 జూన్ జూలై 1st వీక్ అన్నమాట ఇది.
అప్పుడు పీవీస్ మీడియా టోకెన్ యొక్క మార్కెటింగ్ వ్యూహం క్రిప్టో మార్కెట్ లో టోకెన్ మరియు టోకెన్ హోల్డర్లకు ఒక మధ్యలో లైన్ వచ్చింది. సో ఇక్కడ మన లైన్అప్ చేసి చూడండి, గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో క్రిప్టో మార్కెట్ లోని అన్ని ముఖ్యమైన ఎక్స్చేంజ్లపై పీవీసీ మెటా టోకెన్ తీసుకురాబడుతుంది అని మనకి ఇవ్వడం జరిగింది. బట్ ఇంకా మనం ఎప్పుడైనా చూస్తున్నాము. సో నో ప్రాబ్లం, ఎనివే రాబోతే త్వరలోనే. సో సీడ్ ఫండింగ్ పేరుతో పర్లో ఇంటర్నేషనల్ ఖాతాదారులందరితో పీవీసీ మెటా టోకెన్ యొక్క మొదటి దశ ప్రారంభించబడుతుంది. అత్యుత్తమ సాంకేతికతతో ఏదైనా క్రిప్టో టోకెన్ యొక్క సీడ్ ఫండింగ్ చేయడం ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ఆర్థిక భవిష్యత్తు యొక్క భద్రత యొక్క అభిప్రాయాన్ని ఇస్తుంది. పర్లవెన్ ఇంటర్నేషనల్ ఖాతాదారులందరూ వారి బడ్జెట్ ప్రకారం తప్పనిసరిగా అందులో చేరాలి. మీరు చేరడానికి కొత్త వ్యక్తికి కూడా అవకాశం ఇవ్వచ్చు అండి. ఇక్కడ ఒకటి వాడారు, వారి బడ్జెట్ ప్రకారం అన్నారు. అంటే బట్ అక్కడ మినిమం $50 ఆ టైంలో అప్పుడు ఉంది కదా, మినిమం $50. దెన్ $50 అప్ టు $50 అంటే $50 కంటే మరి $50,000 $5,000 సారీ సార్, కట్ అయింది. ఇప్పుడు నా వాయిస్ వస్తుందా? ఓకే సార్, మీ సార్ వాయిస్ వస్తుంది క్లియర్ గా సార్. వస్తుంది సార్. ఆల్రెడీ స్పీకర్ ఆఫ్ అయింది. ఓకే ఓకే, నాకు కాల్ వచ్చింది అందుకని చెప్పి స్క్రీన్ షేర్ ఆపోయింది. ఓకే, ఇంపార్టెంట్ కాల్ అయితే నేను మళ్ళీ మాట్లాడదని చెప్పాను. ఈ ఒక మ్యాటర్ని ఫినిష్ చేయాలి కదా, మధ్యలో ఆపితే కరెక్ట్ కాదని వాళ్ళకు. ఓకే, ఎనివే, సో ఇక్కడ మరి సీడ్ ఫండింగ్లోకి ప్రతి ఒక్కరు వారి బడ్జెట్ ప్రకారం తప్పనిసరిగా సీడ్ ఫండింగ్ లో చేరాలి అని అప్పుడే మనకు చెప్పింది. పాతది సార్, ఎందుకంటే ఎవరు కానీ కొత్తగా వచ్చిందేమో, ఎక్కడ వచ్చింది ఎవరు వారి ముందుగా ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఇది పాతది మనం ఇక్కడ చూస్తున్నాము, ఓల్డ్ 2022 జూన్ ఫస్ట్ వీక్ లేదా జూలై అనుకోవచ్చు, జూలై ఫస్ట్ వీక్ అనుకోవచ్చు. ఆ టైంలోనే ఈ స్క్రీన్ షేర్స్ అవుతున్నాం సార్. ఇప్పుడు ఎవరు వర్రీ అవ్వద్దు, ఎక్కడ వచ్చింది నాకు ఓపెన్ అవుతుంది అని చెప్పేసి. సో ఈ విధంగా వాళ్ళు అప్పుడే చెప్పడం జరిగింది, ప్రతి ఒక్కరు రావాల్సిందే అని చెప్పారు. ప్రతి ఒక్కరు రావాల్సిందే అని చెప్పారు. సో మరి ఇలాంటివి చూసుకుంటే అప్పుడప్పుడు అంటే కొన్ని ఇందులో జరగలేవు కనుక నేను అప్పుడప్పుడు మీకు ఏంటంటే పాతవి నేను తీసుకురాను. నేను కూడా స్క్రీన్ షేర్లు నా దగ్గర కూడా ఇవన్నీ ఉండడం జరిగింది. సో ఎందుకంటే గూగుల్ ఫోటో ఉంది కదా, గూగుల్ ఏంటంటే దాన్ని డ్రైవ్, సో అందులో మొత్తం మరి స్టోరేజ్ చేసుకుని పెట్టుకుంటారు కదా. సో వాళ్ళు అప్పుడే చెప్పడం జరిగింది అనమాట, ఇది ఖచ్చితంగా మరి సిస్టమ్ దగ్గర ఒక పవర్ ఉంది. సో బట్ వాళ్ళు ఏంటంటే మనం అనుకున్నంత ఫాస్ట్ గా జరగదు, కానీ సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర చాలా మరి బిగ్ టాలెంట్ అనమాట. దీని అనొచ్చు, ఏమన్నా నాకు తెలియదు. సో బట్ చేసుకున్న వాళ్ళకి ఏమో అప్పుడు అందింది. సో మళ్ళీ మన హోప్స్ ఏమున్నాయంటే ఈవెన్ మళ్ళీ ఒక్కసారి వెబ్సైట్ ఓపెన్ అవుద్దేమో అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఏది, parliament.com. అంటే ఎవరైతే ఈ $10 చేసు సార్ వాయిస్ రావట్లేదు సార్, మళ్ళీ స్టాప్ అయింది. వాయిస్ రావడం లేదు సార్. ఎస్ సార్, సార్కి కాల్ వచ్చినట్టుంది. లేకపోతే ఓకే ఓకే, థ్యాంక్స్ సార్.
వెంకటేష్ గారు మీరైనా మాట్లాడండి సార్. సారీ సార్, మీటింగ్ ఎప్పుడు కట్టేది సార్? చాలాసేపు అయిందా, ఇప్పుడేనా? చాలాసేపు అవుతుంది సార్. చాలాసేపు అవుతుందా? ఆ, అరే బాప్రే. సో నాకు తెలియదు సార్, ఎందుకంటే నేను మాట్లాడుతూ వెళ్తున్నాను, నాకు డౌట్ వచ్చింది. ఏదో మిమ్మల్ని అడుగుతున్నాను, నేను అక్కడ అడిగితే ఎవరు సైలెన్స్ ఉన్నారని చెప్పేసి మళ్ళీ నాకు డౌట్ వచ్చింది. అప్పుడు డౌట్ వచ్చి నేను చూసుకుంటున్నాను, మీటింగ్లోకి వెళ్ళి లెఫ్ట్ అయినట్టున్నాను అని చెప్పేసి. సారీ సార్. ఓకే, మళ్ళీ చెప్తాను. మరి ఎక్కడ దాకా వచ్చిందో కూడా నాకు తెలియదు, నేను చాలాసేపు మాట్లాడాను. మరి ఓకే, సో ఏమైనా గుర్తుందా సార్, నేను ఎక్కడ దాకా ఏం మాట్లాడాను? ఏమన్నా ఏమైనా చెప్పండి సార్, ఎక్కడ మీటింగ్ కట్ అయింది? ఇప్పుడు ఇక్కడ ఇగో ఇది చూపించాను, ఏది మీకు. దీని తర్వాత ఇగో దీని గురించి ఎక్కువసేపు మాట్లాడాను, ఇదంతా విన్నారు కదా. అక్కడే ఆగిపోయిందండి. అక్కడ ఆగింది సార్. ఇక్కడ ఆగిందా సార్? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సో సారీ సార్, ఎందుకంటే నేనేమో చాలాసేపు మాట్లాడాను సార్. ఇప్పుడు ఎందుకంటే ఇది అయిపోయి ఇంకా మిగతా ఇవన్నీ మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకా పైకి వచ్చాను. ఓకే, ఎనీవే, సో పోనీ, నో ప్రాబ్లం. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తాను షార్ట్ కట్ లో. ఇక్కడ ఏంటంటే సార్, ఇది వాళ్ళు మనకి ఇప్పుడు ఇది పాత స్క్రీన్ షాట్. సో వాళ్ళు ముందుగానే చెప్పారు, ఖచ్చితంగా మనం సీట్ బండిలోకి రావాల్సిందే అనేది చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనా వచ్చిన వాళ్ళకు గ్రేట్. మళ్ళీ ఒకవేళ ఓపెన్ అవ్వచ్చేమని చెప్పేసి మన హోప్స్ తో ఉన్నాం మనం. మేబీ ఓపెన్ అయితే మంచిగా, ఎందుకంటే చాలా లీడర్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో రావాలనే ఆలోచనలో ఉన్నారు. అది ఓపెన్ అవుతే నా డీపీని కూడా నేను ఇందులోకి తెచ్చి పెట్టుకుంటే అట్లీస్ట్, ఇక డీపీ అయితే మనం బయట మాత్రం సేల్ చేయలేం కదా అనేది మనకు అర్థమైపోయింది పూర్తిగా. బట్ అప్పట్లో కొద్దిగా అంత మనము మళ్ళీ అందులోకి వెళ్ళకపోతే మన డీపీ సేల్ చేసుకోవచ్చేమో అనుకున్నారు పబ్లిక్. కానీ అలా కాదు, వాళ్ళు 200% ఇచ్చి ఖచ్చితంగా మీరు ఈ ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసుకొని సీడ్ బండి చేసుకొని ఇందులో పెట్టాల్సిందే అని అప్పుడే చెప్పారు, అంత పర్ఫెక్ట్ గా. కానీ సో దగ్గర దగ్గర 6 మంత్ 7 మంత్ వాళ్ళు మనకు టైం ఇవ్వడం జరిగింది. సో వాళ్ళని కూడా మనం తప్పుపట్టడానికి లేదు. ఎనివే, అయిందేదో అయిపోయింది, నో ప్రాబ్లం. సో మళ్ళీ ఒకసారి రావాలి అని కోరుకుందాం. వస్తే కనుక మరి ఆనెక్స్ లీడర్లు కావచ్చు, కోరల్ లీడర్లు కావచ్చు, లేకపోతే మరి క్వాజ్ లీడర్లు, అమితేష్ లీడర్లు కూడా చాలా మంది రాలేరు. అలాగే రూబీ అండ్ తోపాజ్ లీడర్లు కూడా చాలా మంది మేబీ రాలేరని నేను విన్నాను. సో సో వాళ్ళకు కూడా ఇది గొప్ప అవకాశం. మేబీ సమ్ ఏమవుతుందంటే మనకు కమ్యూనిటీ పెరుగుతుంది, సమ్ కమ్యూనిటీ ఏంటంటే వస్తుంది, మళ్ళీ పెరుగుద్ది. ఇది మన ఆలోచన. సో థ్యాంక్ గాడ్, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. మరి పర్లవెన్ వెబ్సైట్ తొందరగా ఓపెన్ అయ్యి, సో మరి డిపి అంటే వచ్చినా కూడా ఏమవుతుందంటే మనకి ఇంతకు ముందు లాగా ఉండకుండా ఎలా ఉంటుందంటే మేబీ డిఫరెంట్ ఉంటుంది సార్. ఇది ఇన్కమ్ రావడం, ఇన్కమ్ అనేది డిఫరెంట్ గా ఉండొచ్చు. సరే, ఎనీవే, ఏదేమైనా రాని అనేది మనం కోరుకుందాం సార్. నేను ఇంతవరకు మాట్లాడింది ఇదే. సో నెక్స్ట్ ఇక్కడ డొమెస్టిక్ టూర్ ఉండబోతుంది మేబీ. అంటే పర్లవెన్ వాళ్ళు, పీయూష్ వాళ్ళు తో అమౌంట్ మనదే ఉండొచ్చు. బట్ ఏంటంటే డొమెస్టిక్ టూర్ ఉండబోవచ్చు అనేది కొంచెం మనకు వినబడింది. ఉత్తరాఖండ్ వెళ్తే కనుక ఉత్తరాఖండ్ లో ఉండొచ్చు. సో అలాగా అది కొద్దిగా దానికి కొన్ని మరి ఏమంటే క్రైటీరియా అచీవ్ అవడమో, లేకపోతే నా వాయిస్ వినబడుతుందా సార్? క్లియర్ ఉందా? క్లియర్ క్లియర్ క్లియర్. ఓకే ఓకే. సో ఎందుకంటే ఎవరో ఒకరు అన్నిట్లో ఉండండి, ఎందుకంటే ఇది నేను ఈ రోజు రెండవ ఫోన్ లో లాగిన్ అవ్వలేదు. సో ఐఫోన్ లో ఒక్కోసారి ఇది ఆగిపోతుంది. ఓకే, సో అందుకని చెప్పి చూడండి, ఇక్కడ ఒకసారి వచ్చేసి 0.75 అచీవ్ అయ్యారు, రైట్. సో ఇదొకటి పక్కగా 0.75 అనేది అచీవ్ అయి ఉండాలి అనమాట. సార్ వాయిస్ రావడాల.
వినబడతలేదు. వాయిస్ రావడం లేదు. వినపడుటలేదు. హలో సారీ, మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది, అందుకని చెప్పేసి ఓకే. ఓకే, స్క్రీన్ షేర్ చేద్దాం. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది కదా? వస్తుంది సార్. ఓకే. ఓకే. అవుతుంది. సో ఇక్కడ సార్ అది ఏదో చెప్తున్నాను కదా, డొమెస్టిక్ మేబీ ఉండొచ్చు, మేబీ టూర్, సో ఉత్తరాఖండ్ మేబీ. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా ఈ థర్డ్ క్రైటీరియా అచీవ్ అయి ఉండాలి సార్. థర్డ్ క్రైటీరియా అచీవ్ అయి ఉండాలి. సో ఇంకా పూర్తి వివరాలు రాలేవు, బట్ జస్ట్ ఇలా కొంచెం అనుకున్న లీడర్లో మీటింగ్లో అనుకోవడం జరుగుతుంది ఈ విధంగా. సో ఖచ్చితంగా 75% 0.75 అచీవ్ అయి ఉండాలి. ఓకేనా, 0.75 అచీవ్ అయి ఉండాలి. తర్వాత మరి సెకండ్ క్రైటీరియా అచీవ్ అవ్వాలంటే మనము ఒక 5గురికి అవకాశం ఇవ్వాలి. 5గురు మన కింద 500 కంటే ఎక్కువతో చేసుకుని ఉండాలి. ఆ క్రైటీరియా తగ్గకూడదు అనుకుంటే మరి వాళ్ళు 180 days లోపల మరి ఆ క్రైటీరియా పడిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ఓకేనా, ఆ విధంగా ఉండాలి. మరి అలాగే ఇక్కడ సెకండ్ అంటే అలా ఉంది. థర్డ్కి వెళ్ళాలంటే మరి 10 మందితో 1000 కంటే ఎక్కువతో చేయించాలి. ఒక్కొక్కరికి 1000 కంటే ఎక్కువ టోకెన్ ఫార్మింగ్ చేయించాలి, తగ్గకుండా చూసుకోవాలి. అవునా, అలా ఉండాలి అనమాట. సో అలాగే మరి తన సొంతది కూడా మరి 50,000తో సంథింగ్ ఉండాలన్నట్టు ఏదో, మరి ఇంకా అది పూర్తిగా నాకు తెలీదు. సో థర్డ్ క్రైటీరియా ఉండాలి మాత్రం, ఇది పక్క. తర్వాత ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ చూడండి, ఇక్కడ చాలా మంది మరి థర్డ్ క్రైటీరియాలో కూడా చాలా మంది ఉన్నారు. మనం అనుకుంటున్నాం కదా, ఇక్కడ మనం అసలు టోకెన్ ఫార్మింగే చేయలేదు. చాలా మంది అంటే లక్షల మంది చేయలేరు, టోకెన్ ఫార్మింగే చేయలేదు. కానీ ఇక్కడ మనం సెకండ్ వెళ్ళడమే కష్టం అనుకుంటే చాలా మంది థర్డ్ అండ్ ఫోర్త్ ఫిఫ్త్ ఒక్కరు ఇద్దరు వెళ్ళినట్టున్నారు మేబీ, నేను అనుకుంటున్నాను. అంటే మనకు తెలిసిన దాంట్లో చెప్తున్నాను. సో ఇలాగా వాళ్ళు చేయడం జరిగింది. సో ఇలా చేస్తే మరి ఏదైతే డొమెస్టిక్ ప్లాన్ ఏదైతే ఉందో అచీవ్ అవ్వడానికి అవకాశం ఉంది. వాళ్ళు చూడండి, ఇక్కడ ఇది పేరు చెప్పండి. మన తెలుగు లీడర్స్, మన ఆంధ్ర తెలంగాణ నుంచి మన తెలుగు లీడర్స్ వచ్చేసి 0.125 చూడండి క్రైటీరియా. చూసారా, ఎక్కడో కాదు సార్, మన తెలుగు వాళ్ళు. చూడండి, అంటే సిస్టమ్ ఎంత టార్గెట్ ఇచ్చిందో దాన్ని అచీవ్ చేశాడు. సిస్టమ్ ఎంత టార్గెట్ ఇచ్చిందో అంత అచీవ్ అయిపోయాడు. చూడండి సార్ చూసారా, ఇక్కడ చూడండి ఏమున్నది. యాక్టివ్ క్రైటీరియా 5లోకి వెళ్ళాలంటే చూడండి, మరి సెల్ఫ్ వచ్చేసి 5,000తో చేయాలి. ఓకే, డైరెక్ట్ రిఫర్ 20 ఉండాలి. ఫార్మింగ్ వాల్యూ ఈచ్ అంటే 20 మంది 5,000తో చేసి ఉండాలి. 5,000 కంటే 20 మందిని, 20 డౌన్ స్ట్రీమ్ ని, ఆ 20 మంది కూడా 5,000 డీప్ టోకెన్ ఫార్మింగ్ చేసి ఉండాలి. అప్పుడే మరి సారు చూడండి 1.25% పర్ డే. స్క్రీన్ షేర్ రావట్లేదు సార్. రావట్లేదా? అయ్యో, ఇది ప్రాబ్లం సార్. స్క్రీన్ షేర్ ఇప్పుడే పోయిందా సార్? చాలాసేపు అవుతుందా? ఇప్పుడే చేస్తా, పోస్ట్ మీరు చూపెట్టారు, పోయింది అది. అరే ఒక్క నిమిషం సార్. మనం ఇక్కడ చాలా సార్లు ఇది నార్త్ లీడర్ లేదు మనం చూపిస్తాం. కాదు సార్, ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు మనం చూస్తున్నది మళ్ళీ చూపిస్తాను. చూడండి సార్, ఇది గ్రూప్ లో కూడా వచ్చింది ఆల్రెడీ, మీ అందరికి తెలిసిన వ్యక్తే. బట్ ఎందుకంటే సారు దగ్గర నేను పర్మిషన్ తీసుకోలేదు కనుక సార్ పేరు పెట్టి నేను మాట్లాడలేదు, బట్ మీ అందరికి తెలిసి ఉంటుంది. సో చూడండి సార్, ఇక్కడ కనబడుతుంది కదా సార్ ఇప్పుడు స్క్రీన్ సార్? క్లియర్ సార్, క్లియర్. ఓకే, ఇది మన తెలుగు సార్లు. మరి చూడండి, ఇక్కడ
ఇది సెల్ఫ్ మనం 125 తీసుకోవాలనుకుంటే సెల్ఫ్ 5,000తో చేసి ఉండాలి. తర్వాత డైరెక్ట్ 20 మంది రిఫర్ ఉండాలి. ఆ 20 మంది కూడా ఈచ్ వ్యక్తి 5,000 కంటే ఎబో చేసి ఉండాలి. అప్పుడే మరి 1.25% అచీవ్ అనమాట. చూడండి సార్. సో మనము ఇక్కడ టోకెన్ ఫార్మింగే చేయని వాళ్ళు లక్షల్లో ఉన్నారు. టోకెన్ ఫార్మింగే చేయని వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అట్లీస్ట్ మనం 100తో చేయాలి అని చెప్పేసి. అయితే ఇది మనకు 100తో చేసుకుంటే ఈ 100 మనకు 200 అవడానికి సిస్టమ్ 800 రోజులు అవుతుంది అని చెప్పింది. పర్ డే 0.25 చొప్పున. అలాగే సెకండ్కి వెళ్ళండి. సో మీరు 5 లక్షలు పెట్టుకుంటే 10 లక్షల రూపాయలు మరి 400 రోజుల్లో ఇస్తాను అని చెప్పింది. మనం దాని మీద ఫోకస్ చేయలేదు. అట్లీస్ట్ మనం ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయలేదు, ఇంకా సెకండ్ మీద ఎప్పుడు చేస్తాం? ఓకే, సెకండ్ మీద చేసిన వాళ్ళు మరి గ్రేట్. వాళ్ళ కింద వాళ్ళు 5గురు ఉంటారు. ఆ 5గురు 500 ఎబోతో చేసుకుని ఉంటారు. సో దాన్ని నిలబెట్టుకుంటే నీ మనీ అనేది 400 రోజుల లోపల మరి రావడం జరుగుతుంది. అలాగే థర్డ్ క్రైటీరియాలో మరి 1000 మందిని, సారీ 1000 మంది కాదు, 1000 కంటే ఎబో. ఎందుకు 1000 ఎబో అని ఇచ్చారంటే ఇక్కడ కరెక్ట్గా 1000 ఉంటే మరి ఒక్క యూనివర్సిటీ తగ్గినా కూడా, ఒక ఫార్మింగ్ తగ్గిన, టోకెన్ ఫార్మింగ్ లో తగ్గినా కూడా సో నీ క్రైటీరియా వెనకబడుతుంది కనుక 1000 ఎబో అని రాయడం జరిగింది అనమాట ఇక్కడ. సో అలాగే 10 మందిని, ఆ 10 మందిని నువ్వు 1000తో చేసి ఆ 10 మందిని 1000తో కంటే ఎక్కువ చేపిస్తే సో నువ్వు అక్కడ థర్డ్ క్రైటీరియాకి అచీవ్ అవుతావు అనమాట. థర్డ్, ఓకేనా? సో అలాగే ఇక్కడ ఫోర్త్కి వచ్చేసరికి చూడండి, వావ్ చాలా గ్రేట్. సెకండ్ చేయడం కష్టమవుతుంది అనుకుంటే థర్డ్ చేయడం కష్టమవుతుంది అనుకుంటే ఫోర్త్ కూడా 2,500తో మనం చేయాలి. అలాగే 15 మందితో మరి 15 మెంబర్స్ని వాళ్ళని కూడా 2,500 కంటే ఎక్కువ వీటితో చేయించాలి. అప్పుడు థర్డ్కి వెళ్తాడు, ఫోర్త్కి వెళ్తాడు. 1 2 3 4 ఎస్, ఫోర్త్ క్రైటీరియాకి వెళ్తాడు. 100% అచీవ్. సో అక్కడికి మనం వెళ్ళలేకపోతున్నామంటే మన తెలుగు లీడర్స్ లో మరి ఇంకా చాలా మంది ఉండొచ్చు, బట్ ఈసారి మనకి ఇక్కడ స్క్రీన్ షాట్ వచ్చింది కనుక మనం చెప్పగలుగుతున్నాం. సో 5th కూడా అచీవ్ అయ్యారు సార్. చూడండి, 5,000 సొంతంగా చేయాలి. నెక్స్ట్ 20 మెంబర్స్ ని రిఫరల్ ఉండాలి. ఆ 20 మెంబర్స్ ని కూడా 5,000 కంటే ఎక్కువతో చేయించినప్పుడు అప్పుడు ఈ సార్ వచ్చేసి 1.25% అచీవ్ అవుతారు. ఇది కదా సార్. స్క్రీన్ షాట్ అవుతుందా సార్? లేదు సార్, స్టాప్. అయ్యో సారీ సార్, ఎందుకో బంద్ అవుతుంది సార్. సో ఎనివే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సారీ సార్, ఏమనుకోవద్దు. ఎందుకంటే మరి నేను అది ఎందుకు బంద్ అవుతుందో తెలియదు, ఎందుకంటే నేను వేరే మొబైల్లో లేను ఈరోజు. సో అందుకని చెప్పేసి సో ఇది సార్. ఎందుకంటే మరి మనము ఒకవేళ ఇది డొమెస్టిక్ టూర్కి మరి అచీవ్ కావాలంటే మాత్రము థర్డ్ క్రైటీరియాలో మనం ఉండాల్సిన అవసరం ఉంది అనేది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక 1000 యూజర్లతో మేబీ యూజర్ వ్యాలెట్ నుంచి వెళ్ళి సీడ్ ఫండింగ్ చేయాలనేది ఏదో ఉన్నట్టున్నది. అది పూర్తి నాకు తెలీదు. సో పూర్తి వచ్చిన తర్వాత చెప్తాను. సో గ్రేట్ థింగ్ కదా సార్, ఎందుకంటే మరి మనము ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ చేసుకోలేకపోతున్నాము. అలాంటిది ఇక్కడ ఇంత మరి ఫిఫ్త్ క్రైటీరియాలోకి వెళ్ళడం జరిగింది. సో చాలా చాలా గ్రేట్ సార్, ఎందుకంటే ఇంత అచీవ్మెంట్ అనేది మామూలు విషయం కాదు. సో కంపల్సరిగా ఈ యొక్క క్రైటీరియా అనేది ఇది గ్రూప్లో నచ్చింది, నేను ఎక్కడో కాదు. చూడండి, మీకు చూపిస్తాను. గ్రూప్లోనే ఇదే ఇందాక చూసాను కదా. సో ఇది సార్ ఎప్పుడైతే కనబడుతుంది అనుకుంటున్నాను. సో ఫీలింగ్ ప్రౌడ్ టు హిట్ టాప్ రివార్డ్ స్పీడ్ క్రైటీరియా 1.25 టుడే. థ్యాంక్ యూ మై అప్లైన్ అండ్ మెంటోర్ సత్యమేవ్ జైతే అమితాబ్ సార్. స్పెషల్ థ్యాంక్ యూ టు సార్ డైమండ్ లీడర్ అని చెప్పేసి ఇలా మరి వేయడం జరిగింది. సో గ్రేట్ సార్. సో వండర్ఫుల్ అచీవ్మెంట్ ఇది. ఓకే, సో ఇలాగే అట్లీస్ట్ మనందరం సార్, నేను ఎప్పుడో చెప్పాను, మనందరము ఒకసారి టార్గెట్ ఇచ్చాను నేను మీ అందరికి, అట్లీస్ట్ సెకండ్ క్రైటీరియాలో ఉండండి అని. సెకండ్ క్రైటీరియాలో ఉండండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అట్లీస్ట్ కంపల్సరీ సెకండ్ క్రైటీరియాలో ఉండాలి అని చెప్పేసి మనం అనుకున్నాం. తర్వాత వచ్చేసి మన టార్గెట్ వచ్చేసి ఒక 1000 ఏది పీవీసీ అనేది మనం అనుకున్నాం. సో ఎందులో వెళ్తారు, ఎందులో మనం ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది అదంతా మన ఇష్టం. సో అది మీ ఇష్టం, ఓకేనా? సో ఇక డిపి ప్రోగ్రామ్ అయితే చెప్పాను మీకు. మేబీ
డిపి వస్తున్న డిపి మళ్ళీ పెట్టే అవకాశం వస్తే కనుక సీడ్ వాల్యూకి పంపించుకునే అవకాశం వస్తే కనుక థ్యాంక్ గాడ్ అనుకుందాం, మరి రావాలని చెప్పి కోరుకుందాం. ఓకేనా? సో ఇది సార్ మరి ఈరోజు నేను చెప్పాలనుకున్న అప్డేట్. చూడండి ఇప్పుడేమో బంద్ అవ్వట్లేదు స్క్రీన్ షేర్, ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది, కానీ ఇంతకుముందు ఏమో అది మరి చెప్పాలనుకున్నప్పుడేమో రాలేదు అది. ఓకేనా? సో గ్రేట్ థింగ్స్. సో అట్లీస్ట్ మరి ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్ నేను మీ అందరికీ, అట్లీస్ట్ మీరు టోకెన్ ఫార్మింగ్ సెకండ్ క్రెడిట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి సార్. లేకపోతే మనీ అనేది మనం అనుకున్నంతగా మరి అచీవ్ అయితే కామ్. సెకండ్ క్రైటీరియాలో లేకపోతే ఇట్స్ ట్రూ. అలా చూసుకుంటూ వెళ్తే అది రోజులు గడుతూనే ఉంటాయి, తెల్లారుతుంది పొద్దుగుతుంది కానీ సో మనం అనుకున్న ఒక అచీవ్మెంట్ మనము రీచ్ అవ్వం నాకు తెలిసి. ఇది నా ఆలోచన మాత్రమే, బట్ చేసుకోకపోవడం యాజ్ యువర్ విష్. అంతేగాని అచీవ్ అవ్వాలంటే మాత్రం కంపల్సరీ మనము సెకండ్ క్రైటీరియాలో ఉండటానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు. తర్వాత వచ్చేసి 1000 ఇప్పటికి కూడా మించిపోయింది, టైం లేదు చూడండి, ఇప్పటికి కూడా 0.50 ఉంది. ఓకేనా? సో నేను అదే అనుకున్నాం కదా, మనము 45 రూపీస్ 50 రూపాయలు ఉన్నప్పుడు కొనుక్కుందాం 1000 పీవీసీ. తో మనకు 50,000 రూపాయలు అవుతాయి. అది మరి మనము 5,000 500 సార్ ఒక పీవీసీ మీట 50 రూపాయలు కొనుక్కొని ఇంటూ 1000 ఎంత సార్? 50,000. సో అదే పీవీసీ మీట మన దగ్గర 1000 ఉన్నప్పుడు 500 రూపాయలు అయ్యేంత వరకు ఆగుదాం. ఆగితే మరి 500 ఇంటూ 1000 తో 50,000 రూపాయలు. సో మనది ఎంత పెట్టుకున్నాం మనం? 50,000 మైనస్ చేసుకుంటే తో 4,50,000 రూపాయలు. ఇది మరి 2 నుంచి వెళ్ళి 3 ఇయర్స్ అని చెప్పేసి అనుకున్నాం. లాంగ్ పీరియడ్ పెట్టుకున్నాం దీన్ని. ఎందుకంటే మరి ఇట్లా అనుకొని మరి తొందరగా 3 నెలల 4 నెలల లేకపోతే 1 ఇయర్ బిలో లేకపోతే 2 ఇయర్ బిలో అని చెప్పి ఎవరైనా అనుకుంటే మళ్ళీ అయ్యో ఇలా అయిపోయింది అని చెప్పేసి అనుకునే బదులుగా లాంగ్ టైం పెట్టుకుని మీకు నమ్మకం అనిపిస్తే కనుక సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది సిస్టమ్ ఇచ్చిన డైరెక్ట్ కాదు, లేకపోతే ఎవరిని ప్రెషరైజ్ చేయడం కాదు, ఎవరిని మనము మరి ఏమంటుంది దాన్ని ఖచ్చితంగా పెట్టాల్సిందే, లేకపోతే కుదరదు, లేకపోతే డబ్బులు లేకుంటే కుదరదు, ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలా, లేకపోతే నడదు అని కాదు మేము చెప్పేది ఇక్కడ. అది కాదు, యాజ్ యువర్ విష్. మీకు నమ్మకం అనిపిస్తే ఇలా ఉంటే ఇలా అవుద్ది అని చెప్తున్నాం అంతే తప్ప ఖచ్చితంగా మన సిస్టమ్ చెప్పింది ఇలా చేయాలి అని కాదు. ఇక్కడ ఎవరికి బాధ్యులు కారు, ఎవరికి వారే బాధ్యులు. రేపొద్దున డబ్బులు వచ్చినా నీకే, 1 రూపాయి లాస్ అయినా నీదే, 1 రూపాయి వచ్చినా నీకే, అదన్నమాట. సో ఓన్లీ జస్ట్ ఇక్కడ మీరు వినడం మాత్రమే. ఫాలో చేస్తారా చేయరా చూడండి, ఆ ఫీల్ పొందండి, లేకపోతేనే వదిలేసేయండి. చేసిన తర్వాత 1 రూపాయి లాస్ అయిందనుకోండి, అయ్యో మీ వాళ్ళని అనకండి. ఒక 10 రూపాయలు వచ్చాయనుకోండి, మమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిన పని కూడా లేదు. యాజ్ యువర్ విష్ అంతే. మీ డబ్బులు అయితే మీరు డబ్బులు తీసుకోండి అంతే. అదనమాట. రెండును లేవు. ఏమంటే ఇక్కడ మనం మీటింగ్ ఎందుకు అంటే చూసారు కదా ఫస్ట్ వరకు ఏమేమి అప్డేట్ వస్తున్నాయి. తో మరి మనము లీడర్స్ మీటింగ్ కూడా వెళ్తాము, లేకపోతే అందరూ వాళ్ళ యొక్క మరి షేరింగ్ ఉంటుంది. ఆ మాటలన్నీ మనకి ఇక్కడ వింటుంటాం. తో ఏ విధంగా ఎప్పుడప్పుడు ఏమి చేంజెస్ వచ్చాయా, ఏం చేంజెస్ వచ్చినాయి, అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి ప్లాన్ సిచ్యువేషన్ లో. తో ఫార్మింగ్ సీడ్ వాల్యూ వచ్చేసి ఫార్మింగ్ వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది మరి అది దాన్ని మళ్ళీ అది ఏమవుతుంది. మనము ఇప్పుడు రిలీజ్ అయింది, ఓకే, మనం డీపీలు పంపించాము, అది యూఎస్డిటీగా రెడీ అయ్యి బయటకు వచ్చింది. దాన్ని మనం ఏం చేయాలి. సో అలా ఆ విధంగా ఏం చేయాలి, ఏం చేస్తే ఏమవుతుంది అనేది మీటింగ్ వస్తేనే ఇక్కడ మీటింగ్ లో ఇవన్నీ మీకు తెలుస్తాయి. అది మీటింగ్ యొక్క ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఇప్పటికే మీకు తెలుసో తెలీదో చాలా మందికి చాలా డౌట్స్, వాళ్ళ మీటింగ్ రావట్లేదు కానీ పీవీసీలో ఉన్న వాళ్ళు, పల్లెలో ఉన్న వాళ్ళు అరే రోజు మీటింగ్ లో ఏం మాట్లాడతారు, ఏం జరుగుతుంది, అసలు మాట్లాడడానికి ఏముంది అనుకుంటారు. సో ఇక్కడ రోజు వచ్చే వాళ్ళకి తెలుస్తుంది, రోజు వచ్చే వాళ్ళకి రోజు కొత్తగానే ఉంటుంది మాట్లాడేవారు. ఇక్కడ ఎప్పుడు కానీ మనం రిపీటెడ్ మాట్లాడలేం, ఎప్పుడు కానీ ఏదో మీటింగ్ వచ్చినాం కదా మాట్లాడాలని మాట్లాడలేం. అవునా, ఏమంటారు సార్?
అది అంతేగాని వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళకి ఏంటంటే అసలు ఏమీ లేదు అందులో అనుకుంటారు తప్ప ఏముంది ఏమీ లేదు అని చెప్పేసి మీటింగ్లోకి వచ్చే వాళ్ళకి తెలుస్తుంది. నాకైతే అట్లా అనిపిస్తుంది. బట్ మీ అందరికి కూడా మరి అలాగే అనిపిస్తుంది కావచ్చు అనుకుంటాను నేను. ఓకే, సో ఇది సార్. సో మరి కమ్ ఆన్ ద స్టేజ్. ఈరోజు అప్డేట్ ఇది. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ సామ్రాజ్ అండ్ సార్ వెల్కమ్ సార్. మీకు ఇంట్రెస్ట్ ఇచ్చాం. అలాగే ఇంతకుముందు కూడా ఒకసారి ఎంటర్ చేశారు, ఆ సార్ కూడా ఇచ్చాము. ఓ గ్రేట్. ఇక్కడ మరి సంపత్ సార్ మరి చాలా రోజులు అవుతుంది. సో మేబీ చాలా బిజీ ఉన్నారనుకుంటాను. మేబీ ఈరోజు రావడం జరిగింది. వెల్కమ్ సార్. సంపత్ నందులూరి సార్, మేబీ కంఫర్టబుల్గా ఉంటే ఒక 2 మాటలు మాట్లాడండి. ఓకే, సో నెక్స్ట్ లీడర్స్ ఇంకా అందరు బిజీయా? ఎస్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఇందాక పిలిచారు కన్వీనియంట్ కాలేదని మాట్లాడలేదు సార్. సారీ సార్. ఏం పర్లేదు సార్. సార్ ఇది ఐఫోన్ లో 2 days నుండి అవుతుంది సార్. నిన్న ఇవాళ ఓపెన్ అవుతున్నాయి సార్. అవుతున్నాయా? ఓకే 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 సార్. నాకైతే కంటిన్యూ అవుతుంది. 2 days అని కాదు కానీ నాకైతే కంటిన్యూ అవుతుంది. అదే మొన్న ట్రై చేసినా అవ్వలేదు సార్. నిన్న ఇవాళ ఓపెన్ అవుతున్నాయి సార్. ఓకే, ఎనీవే అవుతుంది కదా, నో ప్రాబ్లం. మనకు కావాల్సింది ఏంటంటే అవడం ముఖ్యం, అంతే. అవుతుంది సార్. సార్ డైలీ 50 క్రాస్ అయినాయి సార్. ఓ కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. ఎందుకంటే 50 రిలీజ్ అవ్వడం అంటే మరి మామూలు విషయం కాదు కదా సార్. థ్యాంక్ యూ సార్. ఇది అయితే సార్ ఇది 50 అంటే ఇది నిన్న చేయకుండా ఈ రోజు చేశాను సార్. అంటే పిఎన్బి 1.1 తీసుకుంటుంది కదా సార్. 50 అది ఎట్లా అంటే చెప్పండి సార్, ఒక 50 నుంచి వెళ్ళి 150 వరకు ఇంత అని, మళ్ళీ 150 నుంచి వెళ్ళి 300 వరకు ఇంత అని చెప్పేసి అలా ఉంటుంది సార్. అవునవును. అందువల్ల నిన్న చేయకుండా నిన్న ఇవాళ కలిపి ఇవాళ చేశాను సార్. 100తో పర్లేదు సార్. అది బిఎన్పికి భయపడే అవసరం లేదు సార్. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం సార్. అంటే ఇప్పుడు మనం మీరు సెకండ్ కేటగిరీలో ఉన్నారు కనుక లీడర్స్ కిందకి వస్తారు. సో లీడర్లు బిఎన్పి గురించి ఆలోచించకూడదు. అంటే బిఎన్పి గురించి ఆలోచించటం కాదు సార్. ఒక 50 అయితే డేకి 0.25 సెకండ్ కేటగిరీలో వస్తుంది సార్. మరి ఇది బిఎన్పి 0.5 కట్ అవుతుంది కదా సార్ ఎక్స్ట్రా. అలాగా అట్లా క్యాల్కులేషన్ చేసి కొద్ది రోజులు అలా చేస్తామని చెప్పేసి 2 days ఒకసారి ఫార్మింగ్ చేస్తామని. ఓకే సార్, ఓకే సార్, నో ప్రాబ్లం సార్. అంటే డెసిషన్ కరెక్ట్ అవునా కాదనేది అడుగుతున్నాం సార్. అది ఇక్కడ చెప్తారు ఇప్పుడు వాళ్ళన్నా, ఎందుకంటే అది నాకు అర్థం కాలేదు మరి ఎలా అనేది. అది ఇక్కడ చెప్పండి సార్. మనోజ్ సార్ సార్ అడిగిన దానికి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రోజుకి గుడ్ మార్నింగ్ సార్. మల్లేశ్వరరావు సార్. అదే 2 రోజులకు ఒకసారి చేసుకోమని చెప్పాను కదా సార్, ఆ విధంగా చేసుకోండి. అదే అంటే అది సార్కి ఏంటంటే డిఫరెన్స్ చెప్తున్నాను సార్. 50 వచ్చి 0.25 రిలీజ్ అవుతుంది. బిఎన్డి వచ్చి 0.5 కట్ అవుతుందని చెప్పేసి 2 days ఒకసారి అయితే కొంచెం బెనిఫిట్ గా ఉంటుందని చెప్పేసి ఆలోచనతో చేస్తున్నాను. ఓకే చేసుకోండి సార్. ప్రజెంట్ ఈ విధంగా చేసుకోండి. మనకు అదే డిసిషన్ కరెక్ట్ అవునా కాదని కూడా. కరెక్టే సార్, కరెక్టే. మీ డిసిజన్ కరెక్టే, చేస్తున్నది కరెక్టే. ఓకేనా సార్? సార్ ఇది మెయిన్ వ్యాలెట్ లో పీవీసీ మెటల్ రేట్ అప్ అండ్ డౌన్ అయితే ఇది మారుతాయా సార్? ఏది సార్? ఇప్పుడు పీవీసీ మెటల్ 32 ఉన్నాయి సార్ మెయిన్ వ్యాలెట్ లో. అదే స్క్రీన్ మీద 32 ఉన్నాయి. ఇప్పుడు 31.5 చూపిస్తుంది.
రేట్ అప్ అండ్ డౌన్ అవటం వల్ల అలా చూపిస్తుందా ఏంటి సార్? లేదు సార్, చూపెట్టదు అట్లా. ఎన్ని పీస్ మెటాల్ ఉంటే అన్ని పీస్ మెటాల్ చూపెడుతుంది, బట్ డాలర్స్ చూపెడుతుంది. అంటే మరి 32 ఉండాలి సార్, 32 చిల్లర 32 ఉండాలి. డాలర్స్ ఉండాలా, 32 పీవీసీ మెటాలా? 32 పీవీసీ మెటల్ సార్. పీవీసీ మెటల్ తగ్గదు సార్ అట్లా. 32 రేట్ తగ్గితే డాలర్స్ తగ్గుతుంది అక్కడ. 32 ఉండాలి కరెక్ట్ గా. 31.5 చిల్లర చూపిస్తుంది సార్. అంటే అలా నేను చూపెట్టదు. హాఫ్ డాలర్ గురించి కాదు, తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను. కరెక్టే సార్, బట్ అక్కడ మన దగ్గర 32 పీస్ మెటాల్ ఉన్నాయంటే 32 పీస్ మెటాలే ఉంటాయి. రేట్ ఎక్కువ తక్కువ అయితే $16, $15.5, $17 అనేది మనకు కింద చూపెడుతుంది. ఆ, కానీ 32 మాత్రం తగ్గదు, మరి ఇది పెరగదు. ఎక్కడ తేడా వచ్చింది సార్? మీరు కరెక్ట్ గా చూసారా సార్? 32 చూశాను ఉండేనా? చూశాను చూశాను సార్. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. అంటే ఇది తెలుసుకోవడం కోసమే సార్, ఇది హాఫ్ డాలర్ గురించి కాదు, తెలుసుకోవడం కోసం. ఓకే సార్, కనిపిస్తుంది కదా సార్? కనిపిస్తుంది సార్. ఇది 32 ఉండేది 31.569 ఉంది. ఒకసారి నొక్కండి, పీవీసీ నొక్కండి. ఏప్రిల్ 25 స్టాప్ చేసింది, దాని తర్వాత రికార్డ్ లేదు. 31.56 ఉంటుంది సార్. తగ్గినా పెరిగినా కింద అమౌంట్ ఉంది కదా, $1319, అవే పెరుగుతాయి, అవే తగ్గుతుంది. రేట్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా కూడా. అంటే అది ఐడియా ఉంది సార్, ఇది మారేప్పటికీ నేను అడుగుతున్నాను. అది మారదు సార్. అంటే మీరు చాలా రోజుల తర్వాత ఈ వ్యాలెట్ ఓపెన్ చేసినా అట్లా ఇంతకు ముందు ఎంతైతే ఉంటుందో అది కొంచెం మనకు ఓపెన్ చేసిన తర్వాత కనబడుతుంది, రీఫ్రెష్ అయిన తర్వాత. అంతేగాని అందులో నుంచి అట్లా మైనస్ అయ్యే అవకాశం లేదు. అదే ఇప్పుడు 19 చూపిస్తున్నాయి సార్, పాత ఈ 13 చూపించలేదు అనుకుంటా కదా. అవన్నీ రికార్డ్స్ అన్ని. ఏది 13 ఇప్పుడు ఎక్కడి? 19 మొన్న మార్చిని 19 చూపిస్తున్నాయి. ఉమ్. అయితే పాత 6 ఒకటి ఉన్నాయి, అంతకుముందు చూపించలేదు ఉంటాయి, అంతకుముందు ఒక 6 ఉన్నాయి. ఇంకా కిందికి వెళ్తే ఉంటుంది సార్. ఇక్కడ రికార్డ్ అయినా రికార్డ్ కాకుండా బిఎస్సి స్కాన్ లో రికార్డ్ అవుతాయి అన్ని. కింద చూడండి సార్. ఓకే సార్, నేను తెలుసుకోవడానికి అడిగాను సార్. ఓకే సార్, రైట్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ వెల్కమ్ సార్, రాజ్ సార్ వెల్కమ్. ఎస్ సార్ మాట్లాడుతున్నారా? అయిపోయిందా సార్? సార్ అయిపోయింది సార్, అయిపోయింది. ఓకే ఓకే, సో వెల్కమ్ సార్. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ. సో సార్ క్లియర్ అయిందనుకుంటాను మ్యాటర్. ఎస్ సార్, క్లియర్. ఓకే ఓకే, సో మరి ఇది నాకు అర్థం కాలేదు, ఏదైతే ఉందో 2 రోజులకు ఒకసారి చేస్తే బిఎన్బి అవి ఇవి నాకు అర్థం కాలే మరి. సార్కి 15% పోను, డైలీ 50 వస్తున్నాయి సార్. యాక్చువల్ అయితే రోజు రీటోకెన్ ఫార్మింగ్ చేసుకోవాలి సార్. రీటోకెన్ ఫార్మింగ్ కి $1 వరకు ఖర్చు అవుతుంది కదా. అయితే సార్కి దాని యొక్క రివార్డ్ ఎంత వస్తుంది? 0.25 వస్తుంది. అంటే క్రైటీరియా సెకండ్ లో ఉన్నారు కాబట్టి 0.125 రావాల్సింది 0.25 వస్తుంది సార్ 50కి. అంటే ఒక యూఎస్డిలో పావాలి వస్తుంది కదా, కానీ బిఎన్బి ఖర్చు ఒక యూఎస్డి వరకు ఖర్చు అవుతుంది కదా. 2 రోజులకు 2 యూఎస్డీలు ఖర్చు అవుతున్నాయి. సో 2 రోజులకు ఒకసారి చేసుకుంటే ఒక బిఎన్బి $1 వర్త్ బిఎన్బి ఖర్చు అవుతుంది కదా. ఓకే ఓకే ఓకే
ఓకే. ఓకే. అది అర్థమైంది అన్నమాట. ఒక్కరోజు ఒకటే ఖర్చు అయ్యేవాళ్ళు 2 రోజులకి కూడా సేమ్ ఖర్చు అవుతుంది కదా అని చెప్పేసి 2 రోజులు ఒకసారి అయితే బాగుంటది అని చెప్పి చేస్తున్నారు. ఓకే. రైట్. ఓకే. ఓకే. అవును సార్, అవును. ఓకే సార్. గ్రేట్. గ్రేట్ సార్. నో ప్రాబ్లమ్ సార్. నో ప్రాబ్లమ్. ఎనీవే మంచిది. థ్యాంక్ యూ సార్. సో ఇలా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అంతే కదా మీటింగ్‌లో పెడితే అర్థం అవుద్ది సార్. ఇప్పుడు నేను కూడా రేపటి నుంచెల్లి మరి 2 రోజులకు ఒకసారి చేస్తాను. ఎందుకంటే మరి ఇక్కడ నాకు కూడా ఒక ఐడీకి మరి 0. అదే మీరు అన్నట్టుగా 50% పోగా 50 నాకు క్రియేట్ అవుతుంది అనుకుంటున్నాను. సరే ఎనీవే చూద్దాం. ఇప్పుడు ఎందుకంటే నేను ఎక్కువ అవన్నీ పట్టించుకోను అనమాట. చేసుకుంటూ పోతాను అనమాట. పట్టించుకోను. బట్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను ఇక్కడ. మరి మరి ఒక ఐడికి చూస్తున్నాను. ఒక్క నిమిషం సార్. మనం ఓపెన్ చేసుకుని చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. ఎందుకు నేను ఇప్పుడు అడిగానంటే నేను పూర్తిగా అది అర్థం కావాలని అడగడం జరిగింది. నేను కూడా చూస్తున్నాను. ఒక్క నిమిషం సార్. నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి చూద్దాం, తెలుసుకుందాం. స్క్రీన్ షేర్ చేయట్లేదు, చేస్తాను. ఓకే సార్. అదే రాలేదు. చేయలేదు ఇంకా స్టార్ట్ చేయలేదు సార్. చేస్తున్నా. ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తాను ఇప్పుడే. మళ్ళీ ఓపెన్ అవ్వట్లేదు. స్క్రీన్ షేర్ కాదు, మన pvsmedia.com. ఎనీవే డొమెస్టిక్ టూర్ వెళ్ళే వాళ్ళైతే మాత్రం 0.75లో ఉండటానికి ప్రయత్నం చేయండి. మేబీ మనం కూడా అచీవ్ అవ్వచ్చు. 0.75 ఓకేనా. 0.75లో ఉండడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇంకా 50,000 USDT పైన టోకెన్ ఫార్మింగ్ చేసి ఉండాలి. అది కూడా ఉంది. సో 5గురిని మీరు రెడీ చేసినట్టయితే, 5గురిని మీ కింద రెడీ చేసినట్టయితే అర్థం ఏంటి? సో వాళ్ళు కూడా అయి ఉండాలి. సో మీకు ఫ్రీ ఉంటుంది మీకు. ఎందుకంటే మీరు అంత బిజినెస్ సిస్టమ్కి తెచ్చారు కదా, అందుకని చెప్పేసి ఆ డొమెస్టిక్ ఫ్రీగా ఉంటుంది. సో నేను ఎందుకు దీన్ని బాగా గట్టిగా చెప్పట్లేదంటే, సో మనలో కొంతమంది మాత్రమే ఉన్నారు. మేబీ మీటింగ్ వచ్చే వాళ్ళలో కొంతమంది ఉన్నారు. బట్ ఇంకా బయట వాళ్ళు చాలా మంది చేసుకుంటారు. మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో. ఓపెన్ అవ్వట్లేదు. అర్జెంట్ ఉన్నప్పుడు ఓపెన్ అవ్వదు. మార్నింగ్ చేశాను, ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు. ఐఫోన్లో మళ్ళీ ఒకసారి చేస్తున్నాను, అన్ని డిలీట్ చేసి. pvsmedia.ioలోకి వెళ్ళాలి కదా. pvsmedia.io. ఓకే. బిఎన్బి కనెక్ట్ అవుతుంది సార్. ఓకే. ఓకే. సో టోకెన్ ఫార్మింగ్ ఇది ఓపెన్ అయిన తర్వాత నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. ఎస్, వెరీ గుడ్. ఓపెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ మనము స్క్రీన్ షేర్ చేయాలి. స్క్రీన్ షేర్ స్టార్ట్. స్క్రీన్ షేర్ అవుతుంది సార్. అవుతుంది సార్, అవుతుంది. ఓకే. ఇప్పుడు మనము యూజర్ వ్యాలెట్ యూజర్ వ్యాలెట్ కాదు. ఓకే. రివార్డ్ స్టేటస్లోకి వెళ్ళాలిగా. రివార్డ్ స్టేటస్ చూడండి, ఇక్కడ 55 కనబడుతుంది. సో ఇక్కడ మనము ట్రాన్సాక్షన్ రిపోర్ట్లోకి వెళ్ళాలి కదా. ఓకే, సబ్మిట్. చూడండి సార్, ఇదే కదా మీరు మాట్లాడింది ఇప్పుడు. మీరు ఇదే కదా సార్. సో 63 వస్తుంది, దగ్గర 9.5 కట్ అవుతుంది, అంతేనా సార్? హలో సార్, నా వాయిస్ వస్తుందా? సార్ వస్తుంది సార్. వస్తుంది సార్. వస్తుందా? ఓకే. ఇదే కదా సార్ మీరు మాట్లాడింది ఇప్పుడు ఇదే కదా? అవును సార్, అవును. ఓకే. ఇప్పుడు ఇక్కడ దీనికి మీరు మాట్లాడింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఈ ఐడికి 63.79 సంథింగ్ వస్తుంది, 9.569 కట్ అవుతుంది, అంతేనా? అవును సార్, అవును.
సో అది పోగా 55 వరకు బెనిఫిట్ అవుతుంది. అంటే ఇది ఓకే. ఇదేనా మీరు మాట్లాడింది? ఇప్పుడు సపోజ్ ఇది ఈ 55ని మనం ఇప్పుడే టోకెన్ ఫార్మింగ్ చేస్తే ఈ బిఎన్బి ఎంత కట్ అవుతుందో ఈవెన్ 2 రోజుల తర్వాత చేస్తే అక్కడ 100 అవుతుంది. సేమ్ బిఎన్బి కట్ అవుతుంది. అదేనా మాట్లాడింది సార్? అవును సార్, అవును. ఓకే. ఓకే. అట్లయితే ఒక పని చేద్దాం. సో మరి రేపు కూడా మళ్ళీ 55 అవుతుంది కనుక 110ని ఒకసారి చేద్దాం అనమాట. రైట్. ఓకే సార్. సో ఒకసారి ఓకే. స్టార్ట్ ఫార్మింగ్ చేసి చూడండి సార్, ఎంత బిఎన్బి కట్ అవుతుందో తెలుసు కదా. చూడండి ఇక్కడ ప్రొసీడ్ ఎనీవే. చూడండి 1.10. సో మనము 100 తో చేసినా కూడా ఇదే కట్ అవుతుంది. 150 వరకు కూడా ఇదే కట్ అవుతుంది. రైట్. 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 ఓకే. ఓకే. సో బెటర్ కదా సార్, ఎందుకంటే మరి సార్ అన్నట్టుగా ఇది కూడా మంచి ఐడియానే. సో ఇలా కూడా మనము మరి పార్ట్నర్స్ ఇలా కూడా మరి చేసుకోవచ్చు. ఒకవేళ అత్యవసరం ఉంటే మాత్రం మీరు చేయండి, ఎందుకంటే క్రైటీరియా పడకుండా అయ్యో మరి ఇప్పుడు చేయకపోతే క్రైటీరియా పడిపోయి ఉంది అలాంటప్పుడు సో మీరు బిఎన్బికి గురించి చూడకండి. నార్మల్గా అయితే ఇలాంటి ఆలోచన చేయండి. కరెక్టేనా సార్? సరే సార్. ఓకే. రైట్. థ్యాంక్ యూ. సో బెటర్ ఎనీవే. సో మరి ఇక టైం కూడా మనకి మరి అవుతుంది. సో ఇంకా ఎనీ లీడర్స్ మీరు ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే కనుక కమ్ ఆన్ ద స్టేజ్ మాట్లాడండి సార్. మీరు ఎవరైనా సరే ఇప్పుడు ఏదైనా మీకు డౌట్స్ కానీ ఏదైనా అడగాలనుకుంటే అడగచ్చు. ఎనీ లీడర్ మీరు హ్యాండ్ రైజ్ చేసి మీరు ఏదైనా అడగాలనుకుంటే. సో మేబీ ఎవరికి ఏం డౌట్స్ లేదా? వెరీ గుడ్, గ్రేట్ అని చెప్పాలి. సో నో ప్రాబ్లం. మనం ఒకరోజు ఎంతతో చేసుకుంటే ఎంత కట్ అవుద్ది అనేది కూడా మనము గ్రూప్లో పోస్ట్ చేసినట్టేనే కదా. 100 నుంచి వెళ్ళి 150 వరకు ఇంత బిఎన్బి కట్ అవుతుంది అని చెప్పేసి అది చూస్తున్నాను. మీకు మరొకసారి మనం పోస్ట్ చేసుకుందాం గ్రూప్లో. నా ఆలోచన ఏంటంటే దగ్గర దగ్గర నా దగ్గర 70 నుంచి వెళ్ళి 80 గ్రూప్స్ ఉన్నాయి. 70 నుంచి వెళ్ళి 80 గ్రూప్స్. సార్ చెప్పండి సార్. మన పీవీసీ మెటా జీసీసీ క్వైట్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ సార్ 24 అవర్స్ టైం మాత్రమే పెట్టారు సార్. 24 గంటల కంటే ముందు మెసేజ్ లో మనం చూడలేకపోతున్నాం. అయ్యో అది అట్లా డిసప్పాయర్. ఎవరు పెట్టారు ఇది డిసప్పాయర్ సార్? ఇది అదే చాలా రోజులుగా అడుగుదాం అనుకుంటున్నాను కానీ అడగలేకపోయాను సార్. మీరు అడ్మిన్ లేరా? నేను మీకు అడ్మిన్ ఇస్తాను. అది అలా మీరు చేంజ్ చేయండి. మీరు చేంజ్ చేసి అడ్మిన్ ఉన్నప్పుడు. అదే సార్ చేస్తాను. మరి నన్ను అడిగే పని లేదు, అది మనకు అవసరమా సార్? ఎందుకంటే మనకు ఆన్ ద స్పాట్ అపియర్ అవ్వాలి. అది మీకు నన్ను అడగాల్సిన పని లేదు మీరు. ఎందుకంటే మీకు ఇప్పుడు మీరు చాలా మందికి నేను అడ్మిన్ ఎందుకు ఇచ్చాను, ఏదన్నా ప్రాబ్లం అయితే మీరు నన్ను అడగకుండా కానీ అడ్మిన్ చేసిన వాళ్ళని ఒకవేళ ఖచ్చితంగా ఏదైనా వేరే అదర్స్ ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, వెంటనే మీరు నన్ను అడగకుండా మీరు ఇమ్మీడియట్లీ డిలీట్ చేయండి. మీరు దాన్ని ఇప్పుడు మీరు పూర్తి చదవాలని ఉందనుకోండి, ఏం చేయాలి చెప్పండి సార్? అది మీకు ఫార్వర్డ్ చేసుకోండి. మీకు పర్సనల్గా మీరు ఫార్వర్డ్ చేసుకోండి. ఫార్వర్డ్ చేసుకుని ఇమ్మీడియట్లీ ఇక్కడ నుంచి వెళ్ళి డిలీట్ చేసేయండి. మన గ్రూప్లో వేరేది రావకూడదు. అదొకటి. నెక్స్ట్ ఎవరైనా అన్నెసెసరీ ఇట్లా చేంజ్ చేస్తే వాళ్ళు తెలియక చేశారో అని మనం అనుకోవాల్సి వస్తుంది. ఏం చేద్దాం మరి, అందరిని మనం అట్లా అనలేం కదా. సో మీరు వెంటనే దాన్ని ఆఫ్ చేసేయండి. ఆఫ్ లో పెట్టాలి కదా, మనం ఆఫ్ చేయాలి కదా, టైం పెట్టకూడదు. అవును సార్, ఆ డిసపేరింగ్ ఉండొద్దు. 24 అవర్స్ అయితే పెట్టారు, అది ఉండొద్దు. చేశాను, అది ఉండొద్దు అదే అంటున్నాను. నేను ఇప్పుడు చేంజ్ చేసిన ఆల్రెడీ. సో అట్లా మీరు నన్ను అడిగే పని లేదు. ఇక నేను మళ్ళీ అయ్యో మీరు అడగకుండా ఎందుకు చేశారు అనేది అక్కడ ఉండదు. అక్కడ మీరు డైరెక్ట్ గా దాన్ని చేసేయండి. నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను, బట్ ఆఫీస్లో బిజీగా ఉంటే కనుక నేను చూడను, లేకపోతే ఇమీడియట్లీ చూస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే 2-3 రోజుల క్రితం మెసేజ్ ఏమైనా చూద్దామంటే కనపడకుండా అవుతుంది. అది తప్పు. అసలు ఇది ఎవరు చేశారో నాకు కనపడతలేదు ఇక్కడ. ఇప్పుడు నేను చేంజ్ చేసినా కానీ కనపడుతుంది కదా మనకి, ఎవరు చేశారని తెలుస్తుందా? తెలుస్తుంది సార్, చేసిన రోజు ఆ టైంలో తెలుస్తుంది. చేసినప్పుడు చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు నేను
ఇప్పుడు నేను ఆఫ్ చేశాను. ఇప్పుడు మీకు మీకు తెలిసి ఉంటుంది. కనబడుతుంది నేను సార్. ఆఫ్ చేశాను కనబడుతుంది. తెలిసి ఉంటుంది కదా, కనబడుతుంది కదా. అవును సార్, అవును. ఓకే ఓకే అవును. ఓకే. సో ఓకే, ఎనీవే మేబీ ఇప్పుడైతే తెలియక చేశారు అనుకుందాం దాన్ని. సో మీరు చేంజ్ చేసేయండి, నో ప్రాబ్లం సార్. మీరు చూస్తే కనుక నన్ను అడిగే పని కూడా లేదు. ఓకేనా? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఏదైతే ఒకవేళ మనకు గ్యాలరీలోకి రావద్దు అనుకుంటే గ్రూప్ యొక్క ఇన్ఫర్మేషన్ దాంట్లో మీడియా విజిబిలిటీ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సార్. గ్యాలరీ రాకుండా గ్రూప్ లోనే ఉంటది. అది సో ఓలా అలాంటి చేసుకోవాలి కదా సార్. మనం చూపించాం కదా ఆల్రెడీ, మనం ఇంతకుముందు అదే అదే మనం చూపించాం. మళ్ళీ సరే ఇప్పుడు ఒక 2 నిమిషాల్లో మనం చూపించి బంద్ చేద్దాం. అది చూపించి మీటింగ్ ఎండ్ చేద్దాం. సరే చూపిద్దాం ఒకసారి. షేర్ ఓకే స్క్రీన్ సార్. స్టార్ట్. ఒకసారి మరొకసారి చూపిస్తాను. నేను ఇవన్నీ అందరికీ ఏ డిస్టర్బ్ కాకుండా ప్రతి ఒక్కరికి మనం చెప్పడం జరిగింది. అయినా కూడా మరొకసారి చెప్పుదాం. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్ ఇప్పుడు? అవుతుంది సార్, అవుతుంది. ఓకే డియర్ పార్ట్నర్స్, చూడండి ఇక్కడ ఇగో ఇది మీ వాట్సాప్ అనుకోండి. మీరు గ్రూప్ లో వచ్చినా లేకపోతే ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక సారు ప్రసాద్ అంబటి అని చెప్పేసి ఒకటి పంపించాడు చూడండి. ఇతను పంపించినా కూడా ఇప్పుడు 8:31 కోవిడ్ టైము. మీరు ఇక్కడ చూడండి, అతను పంపించాడు. అతను ఏదో పంపించాడు. ఏం పంపించినా కూడా నా ప్రమేయం లేకుండా నా గ్యాలరీలోకి రాదు. వీడియో రాదు, ఫోటోలు రావు, 2 రావు. ఓన్లీ ఆడియో అండ్ డాక్యుమెంట్ మాత్రమే నేను ఓపెన్ పెడతాను. చూడండి ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకోండి, అతను పంపించి కనబడుతుంది. సో ఇది మీరందరూ కూడా చూస్తారు. బట్ ఓకే సార్, ఇది ఏదో పెట్టాడు, తర్వాత చూద్దాం దాని సంగతి. తను వేరే ఏదో పెట్టినట్టున్నాడు. చూడండి ఇక్కడ మీకు ఇది చూపిస్తాను. చూడండి ఎగ్జాంపుల్, మీకు డిస్టర్బ్ అవుతుంది అనుకోండి, లేకపోతే రోజు ఫోటోలు వస్తున్నాయి అనుకోండి, లేకపోతే సౌండ్ వస్తుంది అనుకోండి, ఏం చేయాలి? ఇంకో ఇక్కడ పీవీసీ మీటర్ జీసీ ఉంది కదా సార్ పైన, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ప్రతిసారి మీకు మెసేజ్ వచ్చినప్పుడల్లా టింగ్, లేకపోతే మీరు ఏ టోన్ పెట్టుకుంటారో సౌండ్లు వస్తాయి. అది రాకూడదు అనుకుంటే మీకు ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంటుంది సార్. నోటిఫికేషన్ కార్డు, దాన్ని నోటిఫికేషన్ క్లిక్ చేసుకొని మీరు ఇది గ్రూప్లో చేస్తున్నాను, బట్ మీరు ఆ గ్రూప్ను ఓపెన్ చేసి మీ ఫోన్లో నోటిఫికేషన్కి వెళ్ళి మ్యూట్ నొక్కండి. దాని ఇక్కడ ఉంది సార్ నోటిఫికేషన్. సో చూడండి ఇక్కడ ఇలా వస్తుంది, మీకు కూడా ఇలాగే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత క్లిక్ చేసి ఇగో ఇది మ్యూట్ అన్నమాట. 8 గంటలు మ్యూట్ ఉండాలన్నా, 1 వీక్ ఉండాలన్నా, ఆల్వేజ్ ఉండాలన్నా. ఆల్వేజ్ మ్యూట్ అంటే ఆల్వేజ్ అంటే ఎప్పటికీ ఈ గ్రూప్లో నాకు వచ్చిన మెసేజ్ నాకు సౌండ్ రావద్దు అనుకుంటే ఇగో ఆల్వేజ్ మీద క్లిక్ చేయాలి. చూడండి నాకు సౌండే రాదు ఇక. ఓకే, కానీ నాకు కావాలి కనుక నేను అన్మ్యూట్ చేస్తాను. నాకు అవసరం లేదు, నేను మీ గురించి చెప్తున్నాను. అంటే ఎవరైనా ఇది నాకు డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే ఇలా మ్యూట్ పెట్టుకోవాలి. అయితే మీకు సౌండ్ రాదు ఇక. అంటే నార్మల్గా వేరే వాళ్ళు చేస్తే వస్తుంది, కానీ ఈ గ్రూపులో ఎవరు మెసేజ్ చేసినా మీకు సౌండ్ రాదు. అదొకట. నెక్స్ట్ ఇంకోటి ఏం చేయాలా, ఇక ఇది ఒకటి అర్థమైంది కదా సార్, సౌండ్ రాకుండా పెట్టుకుని అర్థమైందా? ఇక మీకు ఏమవుతుంది, ఫోటోలు వస్తున్నాయి. ఓకే, ఈ ఫోటోలు మీకు గ్యాలరీకి రావద్దు. చూడండి నాకు కూడా రాదు. చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను. పైకి వెళ్తున్నాను కదా, చూడండి ఇప్పుడు ఇది ఇక్కడ నేను క్లిక్ చేస్తేనే ఇది లోపలికి వస్తుంది గ్యాలరీకి. అంటే నా ప్రమేయం లేకుండా రాదు. ఇది ఎలా పెట్టుకోవాలో మీరు చెప్తాను. ఇది మెయిన్. ఇక్కడ మీరు సెట్టింగ్కి వెళ్ళాలి. ఎవరికైనా సెట్టింగ్ ఉంటుంది సార్. ఇలా సెట్టింగ్ మీద క్లిక్ చేసి ఇది ప్రైవసీలోకి వెళ్ళాలి సార్. ప్రైవసీ అనేది ఉంటుంది, మీకు కూడా ఉంటుంది. ప్రైవసీలోకి వెళ్ళి చూడండి ఇక్కడ ఏముంది, లేటెస్ట్ ఇన్ ఆన్లైన్ నో బడి, అంటే ఎవరికి కనపడకూడదని పెట్టేశాను. ప్రొఫైల్ ఫోటో ఎవ్రీవన్, అందరికి కనపడాలని పెట్టాను. ఇది కాదు కదా సార్, ఒక్క నిమిషం. ఇది కాదు, ప్రైవసీ కాదు అయితే. ఓకే, ప్రైవసీ వేరే, అలా మీరు ఫోటోలు వేరే కనబడకూడదు, అది కూడా మీరు పెట్టుకోవచ్చు. చాట్స్ లో సార్, ఎక్కడ సార్? చాట్. ఓకే, చాట్ లో ఉంచండి. ఇక్కడ చాట్ లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చాట్ బ్యాకప్, చాట్ కాదు, సేవ్ ఫోటో, ఎక్స్పోర్ట్, చాట్ లో కాదు సార్. చూడండి చాట్ లో లేదు. మరి చాట్ ఏనండి, మరోసారి చెప్పండి సార్. చాట్ కాదు అనుకుంటున్నాను, అకౌంట్ కావచ్చు. నార్మల్ ఫోన్ లో అయితే చాట్ లోనే ఉంటుంది సార్. మరి అచ్చా, నార్మల్ ఫోన్ లో అందులో ఉంటుందా? ఓకే, నో ప్రాబ్లం సార్. ఇది వచ్చేసి అయిపోతుంది కనుక మరి వేరే ఉందేమో.
చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ స్టోరేజ్, నోటిఫికేషన్, చార్ట్లో మళ్ళీ ఒకసారి చూద్దాం. చార్ట్ బ్యాకప్ ఇది వేరు. ఓకే, సేవ్ టు ఫోటో, ఆటో చార్ట్ వాల్ పేపర్. ఓకే, ఇది కూడా కాదు. చూడండి, మనం సడన్లీ గుర్తురాదు అప్పుడప్పుడు. ఓకే సార్, ఇక్కడ ఉంది సార్, ఇక్కడ ఉంది. ఓకే, చూడండి ఇక్కడ స్టోరేజ్ అండ్ డాటాలో ఉంది. ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ మీడియా ఆటో డౌన్లోడ్. చూడండి, ఫోటో ఆఫ్ పెట్టాను, ఆడియో మాత్రం వైఫై అండ్ సెల్యులర్, ఆడియో మాత్రం రావాలని పెట్టాను ఆటోమేటిక్గా. వీడియో కూడా ఆఫ్ చేశాను. చూడండి, ఇక్కడ ఫోటో ఉంది కదా సార్, ఇగో ఇక్కడ వైఫైయా లేకపోతే వైఫై అండ్ సెల్యులర్ అని వస్తుంది. సో నేనేం చేశాను, నెవర్ అంటే వైఫై ఉన్నప్పుడు కూడా నా ప్రమేయం లేకుండా లోపలికి రావద్దు, డాటా ఉన్నా కూడా వాళ్ళు రావద్దని పెట్టాను. అలా మీరు పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో, ఇది కూడా సార్ నా ప్రమేయం లేకుండా మీరు ఎన్నెన్న లక్షలు వీడియోలు రాని, లక్షల ఫోటోలు రాని, నేను నా ప్రమేయం లేకుండా నా గ్యాలరీలోకి వచ్చి కూర్చోదు. డాక్యుమెంట్ మాత్రం నాకు కావాలి. డాక్యుమెంట్ కానీ ఆడియో కానీ ఇమ్మీడియట్లీ రావాలి నాకు. అందుకు నేను ఇలా పెట్టాను. ఇది కూడా నెవర్ అని పెట్టుకుంటే నెవర్, ఎందుకంటే ఆడియో మనం వెంటనే వినొచ్చు, రియాక్ట్ అవ్వచ్చు, డాక్యుమెంట్ కూడా నాకు అవసరం కనుక నేను పెట్టుకున్నాను. ఓకేనా? సో మీరు నా దగ్గర మేబీ 100, 100, 150 గ్రూపులు ఉన్నాయి సార్. నేను ఎలా తట్టుకుంటాను మరి అలా లేకపోతే? ఓకే, అన్ని లట్టుపుట్టు అందరూ యాడ్ చేశారు, అయినా నేను అందరికీ లెఫ్ట్ అవ్వట్లేదు. ఊళ్ళో అని చెప్పి ఉంచాను, నా ఇష్టం, నేను లెఫ్ట్ అవ్వచ్చు కావాలనుకుంటే. ఏం సార్ ఇదేం సార్, ఇవి డిజిటల్ రెవల్యూషన్ అట, ఎన్నో ఉన్నాయి పేర్లు ఎందుకు కావాలి. కానీ బైక్స్ మార్క్స్ అంట, చూడండి 20 మెసేజ్ వచ్చా, నేను చూడలేదు. టైగర్ ఎక్స్చేంజ్ అంట 21 మెసేజ్ వచ్చింది, దానికి కూడా ట్రస్ట్ మిలియన్ 28 మెసేజ్ వచ్చింది. సబ్కో శృద్ధి భగవాన్, ఓకే, ఇది ఒకటి. మై నీడ్స్ కుటుంబం అంట 91 మెసేజ్ వచ్చింది, ఇప్పుడు ఓపెన్ చేయాల. సో ఇలా చూడండి, అవసరం లేదు. బట్ ఏంటంటే ఇక్కడ ఉండండి చూద్దాం, ఇక్కడ ఏమో ఏది ఎప్పుడు ఏంటో తెలియదు కదా అన్నట్టుగా ఇలా పెట్టాం, ఉంచుకున్నాం. సో మనకు డిస్టర్బ్ రావద్దు అనుకుంటే సార్ మన చేతుల్లోనే ఉంది, కానీ లెఫ్ట్ అవ్వాల్సిన పని లేదు. అలాగని చెప్పేసి కొంతమంది ఏంటంటే డిస్టర్బ్ అవుతుందని చెప్పి లెఫ్ట్ అవుతారు, సౌండ్ వస్తుందని చెప్పి భయపడతారు. ఓకేనా? డోంట్ వరీ సార్, నో ప్రాబ్లం. సో ఎనీవే టైం కూడా చాలా అయింది అనుకోకుండానే. మరి పార్ట్నర్స్, మరి ఇక మనం మరి రేపు మళ్ళీ అందరం మీట్ అవుదాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మిఠా, పీయూష్ ఫీల్డ్ నెవర్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ రాజేష్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీయూష్ మిఠా. జై పీయూష్ మిఠా, నెవర్ అండ్ థ్యాంక్ యూ రాజేష్. జై పల్లవన్, జై పీయూష్ మిఠా. Thank you, Maltu Ramesh sir. Govind sir. Thank you. Thank you, sir.